కార్తీక పురాణం 5వ రోజు కథ. ఇది వనభోజన మహిమ కథ. కార్తీక మాసంలో వనభోజనం చేయడం, శివుడు విష్ణువు పూజలు చేయడం, పురాణం వినడం మొదలైనవి ఎంత గొప్ప ఫలితం ఇచ్చే క్రతువులో భాగమో ఈరోజు కథ వివరిస్తుంది. వనభోజనం అంటే తెలుగులో బంధుమిత్రులతో కలిసి అడవిలో లేదా తోటలో చెట్ల కింద సామూహికంగా భోజనం చేయడాన్ని సూచిస్తుంది. ఇది ఒక సాంప్రదాయ కార్యక్రమం. ముఖ్యంగా కార్తీక మాసంలో దీనికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడానికి ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది పుణ్యప్రదమైనదిగా భావించబడుతుంది. ఉసిరి చెట్టును పవిత్రమైనదిగా, దాని కింద భోజనం చేయడం, దీపారాధన చేయడం వల్ల గత జన్మ పాపాలు తొలగిపోతాయని, అదృష్టం కలుగుతుందని మరియు విష్ణువు ఆ చెట్టులో ఉంటాడని నమ్ముతారు. ఉసిరి చెట్టు కింద చేసే పూజ వల్ల గత జన్మ పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఉసిరి చెట్టు నీడలో ఎక్కువసేపు గడిపేలా నియమాలు వనభోజనంలో ఏర్పాటు చేశారు. ఉసిరి చెట్టు మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి మధుర పదార్థాలను నివేదించాలి. ఇప్పుడు మనం వనభోజన మహిమను తెలుసుకుందాం. కథను ఒకప్పుడు శివశర్మ అనే ఒక బ్రాహ్మణ కుమారుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి అతనికి శాస్త్రాలు, వేదాలు తెలిసినా అతని ప్రవర్తన చెడుగా ఉండేది. తండ్రి అతనికి ప్రతిరోజు ఉపదేశం చేస్తూ, కార్తీక మాసంలో స్నానం చేయి, శివుడిని కేశవుడిని పూజించు, గీతాపారాయణం చేయి, దానం చేయి, దీపాలు వెలిగించు, వనభోజనం చేయి అని చెప్పేవాడు. కానీ శివశర్మ తండ్రి మాటలకు లెక్క చేయకుండా, ఇవి చేసి ఏం ఫలితం, స్నానం చేసే వాళ్ళంతా స్వర్గానికి పోతే ప్రపంచం అంతా దేవతలతో నిండిపోతుంది అని వ్యంగ్యంగా మాట్లాడేవాడు. తండ్రి కోపంతో అతనికి శాపం ఇచ్చాడు. నీవింత అహంకారం చూపినందుకు ఎలుకగా పుడుదువు అని అన్నాడు. శివశర్మ ఎలుకగా జన్మించాడు. అలా ఒక చెట్టు కింద నివసిస్తూ భయపడి ఉండేవాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి ఆ చెట్టు కిందకు వచ్చి కార్తీక పురాణం పారాయణం చేస్తున్నారు. ఆ ఎలుక శివకథ, విష్ణు కథ, వనభోజన మహిమ వినింది. కథ వింటూనే తన పాపాలు క్షీణించాయి. పూర్వజన్మను గుర్తు చేసుకుని పశ్చాత్తాపంతో కన్నీరు పెట్టుకుంది. దేవతలు సంతోషించి ఆమెను తిరిగి మనిషిగా మార్చారు. శివశర్మ భక్తితో శివకేశవులను పూజించి మోక్షాన్ని పొందాడు. కార్తీక మాసంలో శ్రద్ధతో స్నానం చేయడం, దీపాలు వెలిగించడం, శివ విష్ణువులను పూజించడం, పురాణం వినడం వలన పాపాలు నశిస్తాయి. ఎలుకగా పుట్టిన వానికి కూడా పురాణం వినడం ద్వారా మోక్షం కలిగింది. వనభోజనం ఈ మాసంలో అత్యంత పుణ్యకార్యం. ఈరోజు మంత్రం ఓం